తాను ఒక తాగుబోతూ తిరుగుబోతూ అన్న విషయాన్ని మర్చిపోయి ఎంపీ అరవింద్ రాష్ట్ర ముఖ్యమంత్రిని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాము. అన్న, ఎంపీ అరవింద్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? అంటే చాలా ఘాటుగా స్పందించారు. ఒక ఎమ్మెల్యే పక్కన లేకపోతే ఎవరు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ పక్కన లేకుండా ఒక ఫామ్ నింపుకోలేకపోయిన వ్యక్తి రాష్ట్రానికి సీఎం ఎలా అయ్యారు అని మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు? అంటే మంచి చేసే తత్వం ఉండాలమ్మా, మంచి గుణం ఉండాలి. ఇప్పుడు గతంలో చదువురాని నిశానిలు కూడా ముఖ్యమంత్రులు మంత్రులు లేరమ్మా, మంచి జరిగింది కదా. రేవంత్ రెడ్డి గారు అంత ఉన్నతమైన చదవలేకపోవచ్చు, ఏది అమెరికాకి వెళ్ళి మన కేంబ్రిడ్జ్ చదవకపోవచ్చు, కానీ ఆయన చెప్పిండు కదా, నేను నిరుపేదని, నేను రైతు కుటుంబ సభ్యుడిని, నేను గవర్నమెంట్ పాఠశాల చదివినా, ఈ స్థాయికి వచ్చినా అని చెప్పడం జరిగింది. అయితే ఒక పెయింటర్ స్థాయి నుంచి కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగాను అని చాలా గర్వంగా చెప్పుకున్న విషయాన్ని కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, చాలా దాన్ని కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నామ్మా, మంచి చేసే ఒక మాటకు మంచిగా ముందుకెళ్ళే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజానీకం అండగా ఉంది, 4 కోట్ల ప్రజలు అండగా ఉన్నారు. ఇలాంటి బ్రోకర్లు మనకి ఎందుకమ్మా? ఈయన ఒక పెద్ద బ్రోకర్, అరవింద్ అనే బ్రోకరు. ఆడొక తాగుబోతూ తిరిగిపోతూ పబ్బుల కాడ, వైన్స్ల అడ్డాల కాడ నిల్చోడు వాడు ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతున్నాడు. వార్డు మెంబర్ స్థాయి కాదమ్మా, పార్లమెంట్ స్థాయిగా గెలిచినటువంటి వ్యక్తి వార్డు మెంబర్ స్థాయి కాదు. అనే చిల్లర మాటలు, అదే చిల్లర బ్రోకర్ మాటలు మాట్లాడే ప్రతి మాట స్థాయి తగ్గట్టు మాట్లాడితే వ్యవహారం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది. నిజానికి అరవింద్ లాంటి వాడిని పార్లమెంట్ సభ్యుగా ఎన్నుకున్నందుకు నిజామాబాద్ ప్రజలే సిగ్గుపడతా ఉన్నారు. చెప్తా ఉన్నా మీకు, ఇలాంటి అజ్ఞానం మేము ఎన్నుకున్నామని చెప్పి అనవసరమైన వ్యవహారము. అరవింద్ లాంటి అజ్ఞానుడు, అరవింద్ లాంటి తాగుబోతూ తిరిగిపోతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఉండడం మనకు దౌర్భాగ్యం. అయితే రీసెంట్గా చూసుకుంటే కూడా అన్న, హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యల పైన, అంటే తాంత్రిక పూజల గురించి కూడా బ్యాక్ టు బ్యాక్ ఇటు సామాకి కావచ్చు, అటు దయాకర్కి కావచ్చు, ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాకా కూడా లీగల్ నోటీసులు పంపించారు. అయితే టెక్నికల్గా ఇంత ముందుకు వెళ్తున్న టైంలో కాంగ్రెస్ నాయకులు కావాలనే మూఢనమ్మకాలని ప్రజలపై రుద్దుతున్నారు, హిందుత్వాన్ని రుద్దుతున్నారు అంటూ కూడా హరీష్ రావు మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నా హరీష్ రావు గారికి, హరీష్ రావు గారు మీరు తిరుచి వెళ్ళారా లేదా, మీరు శివమొగ్గ వెళ్ళారా లేదా, సెక్యూరిటీ లేకుండా వెళ్ళారా అడుగుతున్నాం కదా. ఇప్పుడు శివమొగ్గ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ ప్రాంతంకి వెళ్ళిర్రు అనే లొకేషన్ వస్తాయి కదా, తిరిగి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళే ప్రదేశం, ఇప్పుడమ్మా ఒక రోడ్డు పైన శ్మశానం ఉంటుందమ్మా, ఇంకో రోడ్డు పక్కన టెంపుల్ ఉంటుంది. మీరు శ్మశానానికి నైట్ పూట ఎందుకు పోతారు, మీరు టెంపుల్కి ఎందుకు పోతారు అనేది ఒకటి ఉంటుంది కదమ్మా. కాబట్టి శివమొగ్గకి ఎందుకు వెళ్ళారు, సెక్యూరిటీ లేకుండా ఎందుకు వెళ్ళారు, తిరుచి ఎందుకు వెళ్ళారు, మార్చి 30కి ఎందుకు వెళ్ళారు, జూన్ 2కి ఎక్కడ వెళ్ళారు, మార్చి, అది మాకు అడుగుతాం అంతే. అంటే ప్రూఫ్స్ ఏమీ లేకుండా హిందుత్వాన్ని ప్రజలపై రుద్దుతూ ప్రజలని ప్రొవోకేట్ చేస్తున్నారు అంటూ హరీష్ రావు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? సంప్రదాయం గురించి, సంస్కృతి గురించి మాకు స్పష్టంగా తెలుసమ్మా. హరీష్ రావు గారు చెప్తే అవసరం లేదు. హరీష్ రావు గారు మీరు వచ్చినట్టు అభియోగం నిజమా అది చెప్పాలి. హరీష్ రావు గారు మీరు శుద్ర పూజలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, మీ మామ కేసీఆర్ పైన ఉన్నాం అనుకుంటాం మేము. ఇప్పుడు మీలాంటి దుర్మార్గంగా మాట్లాడే మీరు ఎలాంటి చిన్న లత్కోర్ పైన కూడా మీరు దిగజారుతారని చెప్పి మాకు తెలుసు. కాబట్టి రాజకీయాలకు అలాంటి పనులు చేయడంలో మీరు తిట్టని చెప్పి మాకు అనుమానం ఉంది. నిరూపించుకో. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా ఆయన పూజ చేసేమాట నిజం. ఇంకా వాళ్ళది ఇంకా ఘోరం, వాళ్ళ పార్టీ నాయకులు బాహాటంగా మేము వాన రావదని మొక్కుతున్నామంటారు. ఇంకా ఇలాంటి మీరు అధికారంలో ఉంటే ఒక మాట, లేకుంటే ఒక మాటనా? చిల్లర మాటలు బంద్ చేసి ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యం చెప్తున్నాం. ఫైనల్గా ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. సో కాంగ్రెస్ ఎలా కసరత్తు చేయబోతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనుకుంటున్నాను? ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదమ్మా. ఏ ఎన్నికైనా మేము ఎన్నికలను కొట్టాడతాం. మేము సర్పంచ్ ఎన్నికలను అట్లా కొట్టాడతాము, వార్డు మెంబర్ కొట్టాడతాము. ఇక ప్రతి ఎన్నికల కొట్టాడి ఏ విధమైన కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ముందుకెళ్తా ఉంటాం.